హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విహాస్ వరల్డ్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చి సమోసాని ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ మనం సమోసాలోకి స్టఫింగ్ని ప్రిపేర్ చేద్దాం. దానికోసం ఆనియన్, క్యాబేజ్, పచ్చిమిర్చి, కొత్తిమీరని కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ని పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి, ఆనియన్స్, క్యాబేజ్ వేసుకున్న తర్వాత అలాగే కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి హాఫ్ స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ స్టఫింగ్లో క్యాబేజ్తో పాటు మనం క్యారెట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ చిల్లీ పౌడర్, టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 1 స్పూన్ ధనియా పౌడర్, చిటికెడు గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. స్టఫింగ్ కుక్ అయ్యాక దాన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. పిండిని కలుపుకోవడానికి ఒక బేసన్ని తీసుకొని అందులో 2 కప్స్ మైదా వేసుకొని అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని అలాగే కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ పిండిని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిని ఒక పెద్ద సైజు ముద్దలా చేసుకొని పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని పీట మీద చపాతీలా పాముకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనాన్ని పెట్టుకొని అది హీట్ అయ్యాక మనం చేసి పెట్టుకున్న చపాతీని కాల్చుకోవాలి. మరీ ఎక్కువగా కాకుండా ఏదో లైట్గా కాల్చుకోవాలి. చపాతీని కాల్చిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా దాన్ని కట్ చేసుకోవాలి. స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాక 2 పార్ట్స్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మనం ఒక బౌల్ని తీసుకొని అందులో 2 స్పూన్స్ మైదా అలాగే 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. షీట్స్గా కట్ చేసి పెట్టుకున్న చపాతీని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని మైదా ఆయిల్తో రెడీ చేసుకున్న మిక్చర్ని అది ఫోల్డ్ చేసేటప్పుడు దానికి అప్లై చేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని అందులో పెట్టి ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. మైదా ఆయిల్ మిశ్రమాన్ని సమోసాకి అప్లై చేయడం ద్వారానే అది బాగా స్టిక్ అవుతుంది. అలాగే అన్ని సమోసాలను కూడా ఈ విధంగానే చేసి రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోగా సమోసాలని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ని హీట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ని పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం రెడీ చేసి పెట్టుకున్న సమోసాలని 1 బై 1 వేసుకుంటూ లో ఫ్లేమ్లో వాటిని కుక్ అవ్వనివ్వాలి. సమోసాలని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వాటిని ఫ్రై చేసుకోవాలి. సమోసాలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వాటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని టమాటా కెచప్తో ఎంజాయ్ చేయొచ్చు. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు ఆనియన్తోనే కాకుండా ఒకసారి క్యాబేజ్ యాడ్ చేసి చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.